జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తెలంగాణకు సంబంధించిన వార్తలకు వద్దాం సార్. తెలంగాణకు సంబంధించి సిఏజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ఒకటి చాలా సంచలనం సృష్టిస్తోంది. ఇది యాక్చువల్లీ అందరూ కాళేశ్వరం దగ్గర అయిపోయారని, కాళేశ్వరం మాత్రమే కాదు, ఈవెన్ గొర్రెల పెంపకానికి సంబంధించి ఆ పంపకం చేసిన సందర్భానికి సంబంధించి కూడా అదొక పెద్ద స్కీమ్ లాగా బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో దాన్ని తీసుకొచ్చింది. గొర్రెల పంపకం చేసి దాన్ని చాలా అద్భుతంగా మేము కొంతమందిని మేము ఉద్ధరిస్తున్నామని చెప్పడం జరిగింది ఆ టైంలో. బట్ దాంట్లోనే పెద్ద స్కామ్ ఉందని, లబ్ధిదారుల కంటే అసలు లబ్ధిదారులు ఎవరో తెలియని పరిస్థితులు, కొత్త వాళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితులు, ట్రాన్స్పోర్టేషన్లో జరిగినటువంటి అవకతవకలు, చాలా ఇర్రెగ్యులారిటీస్ గురించి కాగ్ ప్రస్తావించిన పరిస్థితి. ఒకసారి దాని గురించి విశ్లేషిస్తారా? సాయి గారు, మన ఐ థింక్ ఒక 45-50 ఎపిసోడ్ దగ్గర ఎక్కడో ఈ టాపిక్ మనం ఒకసారి తీసుకున్నాం. ఒకసారి మాట్లాడినా గుర్తుంది నాకు. అప్పుడు చెప్పాం మనం. అప్పుడు ఒక చిన్న రిపోర్ట్ బయటకు వచ్చింది, కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ మీడియాని కొనుక్కున్నారు కదా, మొత్తం దబాయించేసారు. ఏ టెలివిజన్ ఛానల్ మాట్లాడలేదు, ఏ న్యూస్ పేపర్ మాట్లాడలేదు దాని గురించి. ఈ షీప్ రేరింగ్ డెవలప్మెంట్ స్కీమ్ అని బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన 2017లో. అది బేసిక్లీ ఏంటంటే వాళ్ళు ఒక షీప్ యూనిట్స్ ఇస్తారు, ఒక 5-10 ఒక ఫార్మర్కి ఇస్తారు షీప్, దాంట్లో ఒక ర్యామ్ మిగతా షీప్ ఇచ్చేస్తారు. కానీ గొర్రెలు వీలేం చేశారంటే కొనుక్కున్న దాన్నే మళ్ళీ అమ్ముకున్నారు. అంటే మీకు వచ్చి 10 గొర్రెలు ఇచ్చిన తర్వాత వాడెళ్ళి ఇంకోటికి అదే అక్కడే వెళ్ళి ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ ఓకే ఇచ్చినట్టు చూపిస్తున్నాడు. వాడికి ఇచ్చాను, వీడికి ఇచ్చాను అని ఇవ్వలేదు. వాడి దగ్గర ఏమంటారు, నీకు డబ్బులు ఉంది కదా, నాకు కొంచెం డబ్బులు ఇచ్చేసి నువ్వు మిగతా నువ్వు పెట్టుకో. ఇక్కడ అది రూల్ ఏంటి? అది ఇప్పుడు ఈ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ దీనికన్నా ముందు కూడా సాయి వచ్చింది సాయి గారు. కానీ ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కరప్షన్, ఇప్పుడు మన అందరు మీరు చెప్పినట్టు కాళేశ్వరం అని అక్కడ మేడిగడ్డ అని పెట్టుకున్నాం, కానీ ఈ స్కామ్లు చాలా ఉన్నాయి. దీంట్లో సిఏజీ రిపోర్ట్ ఒక పెద్ద స్కామ్ ఇది ఇప్పుడు వచ్చింది దాంట్లో, ఈ షీప్ రియారింగ్లో. మీరు నవ్వుతారు ఎవరైనా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ స్కిల్స్ చూడండి, వీళ్ళు ఈ షీప్ యూనిట్స్ అంటారు. అంటే ఒక షీప్ యూనిట్ అంటే 10 షీప్ యూనిట్లు అంటే దాంట్లో 63 నుంచి 100 గొర్రెలు ఉంటాయి, షీప్స్ ఉంటాయి. వీళ్ళేం చేశారు, ఎట్లా తీసుకెళ్లారని ప్రూఫ్ చూపించాలి పేమెంట్కి. మేము వెళ్ళి వాడికి ఇచ్చాం, అంజయ్యకి వెళ్ళి వారి ఇంటికాడ వెళ్ళి గొర్రె ఇచ్చేసి వచ్చాము. మేము ఎట్లా తీసుకెళ్ళావు, ఈ బండి నంబరు అని ఇచ్చారు. ఆ బండి నెంబర్ ఎంటర్ చేస్తే ఆ 2 వీలర్, అది 2 వీలర్ మీద 60 తీసుకెళ్లారంట. ఇంకోటి చూస్తే పెట్రోల్ ట్యాంకర్లో తీసుకెళ్లారంట. ఓకే, అది నవ్వుతారు మీరు అసలు. ఎక్కడెక్కడ ఆటో రిక్షాలో 60 తీసుకెళ్ళారంట, 60 గొర్రెలు తీసుకెళ్ళారంట. ప్యాసింజర్ కార్లో తీసుకెళ్లారు, బస్సుల్లో తీసుకెళ్లారంట. యూజువల్గా డీసీఎం వ్యాన్ ఏదో పెట్టుకుని దాంట్లో తీసుకెళ్తారు కదా, అది ఫోటోతో సహా ప్రూఫ్ వచ్చింది బయటకి ఇప్పుడు సిఏజీ దగ్గర. ఇవాళ ఐ థింక్ 4 అరెస్ట్ కూడా చేశారు దీంట్లో కేసులో. సిఏజీ అంచనా ప్రకారం 100 కోట్లు కాదు, ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 కోట్ల దాకా దీని మీద స్కామ్ జరిగింది. సో మనం ఏం బిలీవ్ చేయాలి? ఇప్పుడు మన హెచ్ఎండిఏ ఒకరిని పట్టుకున్నారు కదా ఆ రోజు, వాడి దగ్గర 400-500 కోట్లు దొరికినాయి. అంటే వాడు పెట్టుకోడు కదా లంచం, వాడు పైకి పంపించుంటాడు. వాడి దగ్గర 10%, 5% పెట్టుకొని మిగతా అంతా వాళ్ళ బాసులకి ఇచ్చుంటాడు. దానికోసం వాడిని కాపాడుకున్నారు బాగానే. ఇది కూడా అంతే సాయి గారు. ఇది ఒక్కటి తర్వాత ఒకటి పడుతుంది బయట. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన ఇట్లాంటి పనులు, దీనికి ఎంక్వైరీ పెడితే మీరు అసలు ఎక్కడ లాగుతుంది. ఇప్పుడు వాటర్ ట్యాంకర్లో తీసుకెళ్లారంట, వాటర్ ట్యాంకర్లో గొర్రెని తీసుకెళ్లారంట. ఎట్లా తీసుకెళ్తారు? దాని మీద కూర్చోబెడతారా? దాని లోపల వాడేస్తారా? మొబైల్ కంప్రెసర్ వెహికల్ ఉంటుంది ఒకటి, కంప్రెస్ చేసే వెహికల్, దాంట్లో కూడా తీసుకెళ్లారంట. ఇంకొక ఎగ్జాంపుల్, 6 ఇన్స్టెన్సెస్లో ఫైర్ ట్రక్లో తీసుకెళ్లారంట, ఫైర్ ఇంజిన్లో తీసుకెళ్లారంట. అంటే మీరు దొంగతనం చేస్తున్నప్పుడు కూడా కొంచెం సెన్సిబుల్గా చేయాలి కదా. అంటే మనల్ని ఎవరు పట్టుకుంటారు? మన అసలు గవర్నమెంట్ మనది నెక్స్ట్ 30 సంవత్సరాలు మన గవర్నమెంట్, అప్పుడు దాకా రిటైర్ అయిపోతాం, ఎవడు పట్టించుకో. ఇప్పుడు 4 అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే కక్ష సాధింపు. ఇప్పుడు మన దగ్గర కూడా ఏమైపోయిందంటే సార్, మన మొత్తం దేశంలో ఉన్న ఒక సమస్య ఇది. కరప్షన్ గురించి మనం ఏమైనా మాట్లాడామనుకోండి, సరే ఇప్పుడు దీని మీద ఎన్ని చర్యలు ఉంటాయి, ఏముంటాయి మళ్ళీ మనం చూడాలి. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కానీ ఇది కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కొక్క రిపోర్ట్ బయట పెడుతున్నాడు, లేకపోతే కాగ్ రిపోర్ట్ వచ్చిందంటున్నారు, ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు, ఇంత అవినీతి జరిగిందంటున్నారు, అంతా జరిగిందంటున్నారు. నిజంగా అడుగుతున్నాను నేను, వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయా స్టేట్ గవర్నమెంట్, లేకపోతే కేవలం టేబుల్ మీద నెగోషియేషన్స్కి స్ట్రాంగ్ పాయింట్ కావాలి కాబట్టి ఒక ప్రెషర్ టాక్టిక్స్కి మాత్రమే పరిమితం అవుతారా? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఫస్ట్ ఆడిట్, మీ ఇంటర్నల్ ఆడిట్ ఒకటి ఉంటుంది సాయి గారు, అది ఏ ఆర్గనైజేషన్లోనే ఉంటుంది. కరెక్ట్. 100 మంది పనిచేస్తున్న ఆర్గనైజేషన్ కూడా ఇంటర్నల్ ఆడిట్ అని ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ కంపెనీలోని ఆడిటర్స్ ఆడిట్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఆడిట్ ఒకటి ఉంటుంది.
దాని తర్వాత ఏజీ లెవెల్లో మన స్టేట్ లెవెల్లో ఏజీ లెవెల్లో నడుస్తుంది. దాని తర్వాత సిఏజీ వస్తారు. అంటే మీరు సిఏజీ వచ్చేదాకా మీకు తెలియలేదు ఇట్లా జరిగిందని. తెలుసు వీళ్ళకి, దాని అంతా దవాంచి పెట్టేశారు వీళ్ళు బయట రాకుండా స్కామ్లన్నీ. మీరు బిలీవ్ చేయరు, నేను అక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి వచ్చారంట మొత్తం ప్రూఫ్ తీసుకొని చూపించడానికి. అంటే మా తప్పు లేదు దీంట్లో, మా దగ్గర కట్టమన్నారు, ఇదే డిజైన్ ఇదే ఫాలో చేయాలన్నారు. ఏమనంటే నువ్వు బుక్కులు చదువుకున్నావా, నేను 800 బుక్కులు చదివాను, నీకేం తెలుసు ఇంజనీరింగ్ గురించి, ఇక్కడే కట్టు. ఏది బరాజు డ్యామ్ డిఫరెన్స్ తెలియని మనుషులు వీళ్ళు. బరాజ్ అంటే ఏంటి, డ్యామ్ అంటే ఏంటి తెలియదు. అట్లా కట్టిన మనుషులు దానికోసం వీళ్ళ కాళేశ్వరం అట్లేదు. ఈ గొర్రె కేసులో కూడా సాయి గారు చాలా మటుకు ఈ జరిగిన అవకతవకల్లో డూప్లికేట్ కార్డు ఇష్యూ చేస్తారు, ట్యాగ్స్. అంటే ఈ గొర్రెలకు ఏం చేస్తారంటే చెవి మీద ఒక ట్యాగ్ పెడతారు, చిన్న మెటల్ ట్యాగ్, నంబర్ పెడతారు దాని మీద. దాన్ని కూడా డూప్లికేట్లు తయారు చేశారు. అంటే 566 అని ఒక నంబర్ ఉంటే ఇంకో 560 తయారు చేసుకున్నారు. అన్నిటి మీద క్లెయిమ్ చేసుకున్నారు డబ్బులు, మేము ఇచ్చేసామని చెప్పి. మిగతా స్టేట్లు వెళ్ళి కొన్నారంట, ఏం కొనలేదు, డబ్బులు అక్కడ వెళ్ళలేదు, అసలు కొనేసాం, తీసుకొచ్చాం, పంచిపెట్టేసాం అంటుంటారు. ఎక్కడ చేశారు? ఇది నాన్ ఎగ్జిస్టెంట్ బెనిఫిషరీ. అది మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా మటుకు. తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏంటంటే చాలా చనిపోయిన మంది కూడా ఇచ్చారంట బెనిఫిట్స్. ఇది కాకుండా మిగతా స్కీమ్స్కి చనిపోయిన మనుషులు కూడా బెనిఫిట్ ఇచ్చారంట, పెన్షన్లు ఇచ్చారంట. ఎట్లా జరుగుతుంది సాయి గారు ఇదంతా? ఈ గవర్నమెంట్ దానికోసం, ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఇంత డిమాండ్ ఎందుకంటే ఒకటి సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ. మీరు పని చేయకపోయినా పని చేసినా మీకు జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఇంకోటి ఇట్లా లంచ్ మనం కూడా చూసాం, మన ఒక మహిళను పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. ఆమె దగ్గర ఎంత 10 కిలోలు బంగారం దొరికింది ఆమె ఇంట్లో. అంటే వీళ్ళు దే ఆర్ మేకింగ్ ఇట్. అంటే ప్రజలు ఎవరు చిన్న పని వెళ్ళినా కానీ 50,000 రూపాయలు, 25,000 రూపాయలు. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్, నేను చెప్పలేదు, సివి ఆనంద్ గారు చెప్పారు, రిజిస్ట్రేషన్, ఆర్టీ ఆఫీస్, ఇదంతా దీనిది కరప్షన్ ద కింగ్స్. అక్కడ వాళ్ళు కాకుండా వాళ్ళ ఏజెంట్లు ఉంటారు. మీరు ఒక ఇల్లు రిజిస్టర్ చేయడానికి వెళ్ళండి, ఒక అపార్ట్మెంట్ రిజిస్టర్ చేయండి, మిమ్మల్ని తిప్పుతారు వాళ్ళు, 10 ట్రిప్పులు కొట్టిస్తారు. కానీ ఏజెంట్తో వెళ్ళారనుకోండి, వాడు 50,000 అడుగుతాడు, లేకుంటే 1,00,000 రూపాయలు అడుగుతాడు, డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్లాట్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ. దానిపైన వాడు షేర్ చేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు, నాకు అర్థం కాదు, వీళ్ళు ఎన్ని జనరేషన్ కోసం వీళ్ళు చూసుకుంటున్నారని. వీళ్ళ బతుకు బాగుంటే చాలు కదా. ఈ లంచం తీసుకోవాలని ఏముంది? వాట్ ఈస్ ద థ్రిల్ ఇన్ టేకింగ్ అ బ్రైబ్? అదే అర్థం కావట్లేదు నాకు. మా నాన్నగారు అయితే నేర్పించారు, రైల్వేలో ఇంజనీర్ ఉండి 10 పైసలు సంపాదించలేదు ఆయన ఎప్పుడు అన్నట్టు. నాకు రోడ్డు మీద నడుస్తుంటే ఒక్కడు కూడా నన్ను చెప్పడు దొంగబోతున్నాడు అని చెప్పేసి. ఐ కెన్ హోల్డ్ మై హెడ్ హై అండ్ వాక్ అన్నారు ఆయన. దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్. కరెక్ట్. సో దట్ ఐ థింక్ మన దగ్గర కల్చర్ వచ్చింది సాయి గారు. దట్ ఇఫ్ ఐఎమ్ ఈ డినైల్, ఈ మీకు పర్మిషన్ డినై చేయడానికి పవర్ ఉన్న మనిషి లంచం తీసుకుంటాడు. యూ రిమూవ్ దట్ పర్మిషన్. నేను చెప్తున్న ఎగ్జాంపుల్, పాస్పోర్ట్. ఒక పాస్పోర్ట్ ముందు రావాలంటే 5 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు మీరు 3 నెలలు 4 నెలలు తీసుకుంటుండే. దాంట్లో ఆడికే లంచం, ఆర్పిఓ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో లంచం ఇవ్వాల్సి వస్తుంది, పోలీసు వానికి లంచం ఇవ్వాల్సి వస్తుంది, అందరికి లంచం ఇవ్వాల్సి. ఇప్పుడు చూడండి, ఇవాళ అప్లై చేస్తే 4వ రోజు మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది. పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా మా ఇంటికి వచ్చిన పోలీస్ వెరిఫికేషన్కి వచ్చిన మనిషి, ఆ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చాడు. వాడు బయటికి వెళ్ళగానే నాకు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది, మీ ఇంటికి ఒక ఆయన వచ్చి ఇప్పుడే రిపోర్ట్ ఫైల్ చేశారు, మీరేమైనా ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చారా అని చెప్పేసి. దే ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఎవ్రీ డిపార్ట్మెంట్ నీడ్స్ టు డూ ఇట్. అది ఆర్టీఏ ఉండొచ్చు, ఏ డిపార్ట్మెంట్లో మీకు డినై చేయడానికి పవర్ ఇస్తే దే విల్ టేక్ బ్రైబ్. ఆ డినైల్ పవర్ తీసేసేయండి, మళ్ళీ ఎవరికి లంచం అడగక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.